ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। జయ జయ సద్గురు స్వాముల వారికి జయ. అధ్యక్షుల వారికి, పెద్దలకు, గురువులకు, గురుమాతలకు అందరికీ కూడా నా ద్వాదశి దాసోహములు. ఈవేళ ఈరోజు చాలా సుదినం. ఇంచేదంటే ఇటువంటి మహానుభావులు మనకు దొరకరు. ఈ కలియుగంలో మనకు దొరకవు, కానీ మనకు దొరికారు కాబట్టి వారిని సద్వినియోగం చేసుకోవాలన్నమాట అండి. మనం సద్వినియోగం ఈ కాలనీలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉన్నా ఎవరైనా వచ్చారా, కానీ ఎక్కడో దూరం నుంచి వచ్చి మనం మకరంధాన్ని తీసుకెళ్ళినట్టు నేను ఎప్పటి నుంచో అనుకున్నా ఈ ఆశ్రమం వద్దాం అనుకుని, కానీ నాకు సెలవు దొరకపోవటం, ఉత్తప్పుడు రావటం రాలేదు. నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు ఇక్కడ ఆశ్రమం వచ్చి ఈ పెద్దలందరూ ధరించుకోవటం. జయ జయసరు. నేననిదవో నీవెవరవో కాని నీ చుట్టూ యమభటులు కాచినారు. మొదటి పారవాండులు మెదలు కదలలేక లక్ష హింస లెక్క కుదిరినారు. వీరలకు తరువాత అతి సూక్ష్మ రూపులై ఏకాదశ లక్ష దినారు. అంబర వీధులలో సంచారము చేసద్దులు నవలక్షణ మిరినారు. చతుష్పాద గమనము సాంచల్యంలో నున్నవారు 30 లక్షలు ముట్టినారు. గురుముఖంబున నిన్ను నీ వెరిగినేని అగ్నిపట్ట మెడత హరించునట్లు నిన్ను పట్టబోవారు నిలువలేరు. ఇది ఏ సత్యంబు మోక్షంబు నిజంబు. జయ జయ సద్గురు స్వాముల వారికి జయ. 84 లక్షల జీవులు పుడితేనే కానీ మనకు మానవజన్మ దొరకలేదని చెప్పి మన పెద్దలందరూ బోధించుకుని వస్తున్నారు. దాని గురించి మా తాతగారి ముక్తి ప్రబోధిని గ్రంథంలో ఈ తత్వం పెట్టారన్నమాట అండి. అంటే దీన్ని క్లుప్తంగా వివరిస్తాను, చూడండి. నేననేదవో నీవెవరవో కానీ నీ చుట్టూ యమభటులు కాచినారు. ప్రతిదీ నాది, నా ఇల్లు, నా సంసారం, నా భార్య, నా బిడ్డలో, నా సంసారం, నా ఉద్యోగం అని చెప్పి అనుకుంటావు, కానీ నీ చుట్టే యమభటులు కాసి కూర్చున్నారంట. మొదటి పారవాండులు మెదలు కదలలేక లక్ష హింస లెక్క కుదిరినారు. కదులు మెదులు లేకుండా వారు 1,00,000 మంది కాసి కూర్చున్నారంట. ఎన్నైనాయి కదులు మెదులు ఉండవు, అంతమంది కాసి కూర్చున్నారు మన చుట్టూ. అప్పటికి ఆ తత్వానికి వచ్చిన రాశి అన్నమాట. అంటే చెట్లు, చేమలు, మొక్కలు, అవి అన్నమాట, వృక్షజాతులు 5,00,000 సుమారు దాటి ఉన్నాయి. వీరలకు తరువాత అది సూక్ష్మ రూపులై ఏకాదశ లక్ష దిగినారు. 11 లక్షల మంది సూక్ష్మ జీవులు కాసుకూర్చున్నాయి మన గురించిని. అంబరి వీధులలో సంచారము చేయు చొద్దులు 9 లక్షలు విన్నారు. గగన విహారాలలో సంచారం చేస్తున్నారు 9 లక్షల మంది కాసుకుంటున్నారు. చతుష్పాద గమనము సాంఖ్యంలో నున్నవారు 30 లక్షలు చుట్టినారు. చతుష్పాద గమనం 4 కాల జంతువులు, అవి 30 లక్షలు. గురుముఖంబున నిన్ను ఈ వెరిగినేని అగ్నిపట్ట మెడత హరించినట్లు నిన్ను పట్టబోవారు నిలువలేరు. ఇది ఏ సత్యము మోక్షము నిజము. ఇంతమంది కాసుకూర్చున్నారు. మన ప్రాణం పోయేటప్పటికి నా దాంట్లోకి రా అని. ఇవన్నీ కూడా గురుముఖం ద్వారా, మన అచల గురువు ద్వారా వాళ్ళు తెలుసుకుని ఆ ఎరుక పరిపూర్ణ గురించి తెలుసుకొని ఎరుకను విడిచుకొని పరిపూర్ణ స్థితిలో ఉండాలని దీని యొక్క అర్థం. జయ జయ సద్గురు స్వాముల వారికి జయ. జయ తల సద్గురు ప్రభు మహారాజుకు జయ. వీరు సమరస పరిపూర్ణానంద గోపాలార్యుల వారు. వారు ఈసీఎల్ దగ్గర ఉంటారంట, నేరేడ్మెట్ క్రాస్ రోడ్లోనే ఉంటారంట. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నారు, కానీ వారు ఉద్యోగరీత్యా బ్యాంకులో చేస్తారు. మనకి పౌర్ణం రోజు ఆదివారం రాకపోవటం వల్ల, వచ్చిన ఆ రోజు కుదరకపోవటం వల్ల ఇవాళ కుదిరింది. ఆదివారం మన పూజ కావటం వారు కుదిరి వారు వచ్చారు. చాలా సంతోషం. జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.